దేశ భద్రత కొరకు ప్రాణాలు అర్పించడానికి సిద్ధమైన జవాన్కే ఇటువంటి అన్యాయం జరిగిందంటే మరి సామాన్యుడి పరిస్థితి ఏంటంటారు? అసలు విషయం ఏంటంటే యూపీలోని కాన్పూర్కి చెందిన వికాస్ అనే ఈ ఐటీబీపీ జవాన్కి వారి యొక్క తల్లికి శ్వాసకోశ వ్యాధి ఉండటంతో తను ప్రైవేట్ హాస్పిటల్లో అడ్మిట్ చేయడం జరిగింది. అయితే అక్కడ యాజమాన్యం నిర్లక్ష్య కారణంగా తనకి రాంగ్ ట్రీట్మెంట్ కారణంగా తన కుడి చేతిని తొలగించడం జరిగిందనమాట. ఆ తర్వాత తనకు జరిగిన అన్యాయాన్ని ప్రశ్నించడానికి హాస్పిటల్ యాజమాన్యం దగ్గరికి వెళ్తే వాళ్ళు చాలా నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో ఆ తర్వాత పోలీస్ స్టేషన్కి వెళ్ళటం జరిగింది. పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ దర్జీ చేయమని చెప్తే దానికి కూడా నిర్లక్ష్యంగా ఆ పోలీస్ స్టాఫ్ కూడా వ్యవహరించారనే కారణంగా తన బెటాలియన్కి వెళ్ళి తన కమాండెంట్కి రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. తన కమాండెంట్ ఆ తర్వాత చేసిన పని చూస్తే గూస్ బంప్స్ భయ. మొత్తం 50 మంది జవాన్లను తీసుకొని కాన్పూర్ కమిషనరేట్నే చుట్టుముట్టడం జరిగింది. అప్పుడు వెంటనే జరగాల్సిన ప్రొసీజర్ మొత్తం కూడా వెంటనే జరిగిపోవటం జరిగింది. ఇది భయ్య మన ఇండియాలో పరిస్థితి. మరి సామాన్యుడి పరిస్థితి ఏంటంటారు ఇలా ఉంటే?